సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. వరంగల్ బై ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్న దత్తాత్రేయ స్టేషన్ గన్పూర్, రఘునాథపల్లిలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దేవయ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మాటలతోనే కాలం గడుపుతోందని విమర్శించారు దత్తాత్రేయ. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చినారు? తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి కరువు పరిస్థితి మీద మరియు అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. కేవలం మాటల వరకే ఈ ప్రభుత్వం నిలబడింది తప్ప చేతుల్లో నిరూపించలేకపోయింది. ప్రాజెక్టులని రీడిజైనింగ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది అసెంబ్లీ యొక్క ఆమోదం పొందిందా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, లేక ప్రతిపక్షాల్లో చర్చ జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక కల్వకుర్తి ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడు ప్రాజెక్టు కానీ, ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఇప్పటికి కూడా 18 మాసాలైనా ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందే లేకపోయింది. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు సమగ్రమైనటువంటి ఒక చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. అలా జరపకుండా ముఖ్యమంత్రి గారు ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది సరైనటువంటి విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడానికి తెలంగాణ